వెంకీ అండ్ జాను మీ తొలి పరిచయం ఎలా జరిగింది? విషయం వచ్చేసి టిక్ టాక్ ద్వారా. సో ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఫైన్ డే కలుద్దామని అనుకొని నేను అక్కడి నుంచి వచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అనమాట. నా ఫ్లైట్ వచ్చి చాలా సేపు అయినా కూడా ఈయన రావట్లేదు. అదే ఫస్ట్ గొడవ. నేను దుబాయ్ లో నుంచి నాకు ఫొటోస్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూస్తుంటే నాకేంటంటే ఆ ఫొటోస్ కింద నుంచి తీస్తున్నారు తిన్ని. కానీ హైట్ బాగా ఉంది. నేను ఇంతే ఉన్నాను నేను అనుకుంటున్నా నాకన్నా హైట్ ఉందేమో, నాకన్నా హైట్ ఉందేమో, నేను చిన్నగున్నా కదా అని చెప్పేసి నాకు అదే థాట్ లో ఉండి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ లుక్ నేను దూరం నుంచి చూసి అది పొట్టిదేలే అనుకో ఫుల్ మోహన్ అయ్యా. తను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ మాట్లాడేది నువ్వు పొట్టిగున్నావే, నువ్వు పొడిగా. ఆ తర్వాత ఏమను సరే క్యాబ్ కి డబ్బులు ఇచ్చాను. అయ్యో మీకు కొంచెం సిగ్గు అట్లా రాలేదా? సిగ్గులేని వాళ్ళే మా అబ్బాయిలబ్బా. తర్వాత క్యాబ్ లో వెళ్తున్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ పోతుంటే ఈ ఫ్లవర్స్ అన్ని నీకే అని చెప్తున్నాడు. అది మీది కాదు. జస్ట్ ఎదురుగా కనిపించింది కదా ఒక టేసేద్దాంలే అని చెప్పేసి తర్వాత క్యాబ్ లో ఏం జరిగింది? క్యాబ్ లో ఏం జరుగుతుంది, డ్రైవర్ ఉంటే ఓకే, మీరు క్యాబ్ లో వెళ్తున్నారు కదా, ఆ కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఇక్కడ మీరు రీక్రియేట్ చేయండి. ఎందుకు ఇంత లేట్ అయింది, తొందర రావచ్చు కదా, నేను వస్తున్నాను తెలుసు కదా నీకు. ట్రాఫిక్ ఉండింది, అందులో అక్కడ అందరిని మాట్లాడేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎదురుగా చూసావు పూలు అయ్యి నీకే. కొంచెం దాహం వేస్తుంది, ఆపు, పోతూనే ఉంటాడైనా. ఒక నిమిషం సైడ్ ఆపాడు, దిగ్గరాదు కాసేపు 1 hour తాగుతురా. అప్పుడు ఏం చేసుకున్నారు క్యాబ్ లో? చిచి సార్ గొడవ పడుతున్నారు, కారు ఊగుతుంది సార్. మధ్యలో ఊరికి ఎందుకు వస్తున్నాడైనా? అతనికి ఒక పేరు ఉంది. లవ్ ఫెయిల్యూరా? లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది. లవ్ ఫెయిల్ అండి, అది స్టార్ట్ అయినా ఫెయిల్ అయినట్టే. సార్ నా క్యాబ్ లో ఏదో చేస్తున్నారు సార్, ఇల్లు ఎయిర్పోర్ట్ పోలీసులు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. మీరెలా వెళ్ళిపోయారు బయటికి వెళ్ళమంటే? మీ క్యాబ్ నుంచి మీకు ఆల్రెడీ ఏమైతుంది అని తెలిసి మీరు బయటికి వెళ్ళారు. ఆగండి ఇంకోటి చెప్పమంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి. క్యాబ్ లో సీసీ కెమెరాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు? రాత్రి నువ్వే కదా ఎక్కింది, నువ్వే దొరికిపోతావు ఫస్ట్.